మా చిన్నప్పుడు వినాయక చవితి పండుగ వస్తుందంటే ఎంత సంబరంగానో ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. ఆ రోజు పొద్దున్నే లేచి తలంటి స్నానం చేసి మా నాన్నగారితో పాటు నేను మా తమ్ముడు వెళ్ళి పూజ సామాన్లు, వినాయక చవితి పుస్తకం మొదలైనవన్నీ తీసుకొని, ముఖ్యంగా మట్టి వినాయకుడు అచ్చుతోటి వేస్తారు మౌల్డ్లో, అది సూపర్ అన్నమాట. ఆ వినాయకుడి కోసమే వెళ్ళేవాడు. అది తీసుకొని వచ్చి ఇంట్లో అలంకారం చేసిన తర్వాత పుస్తకాలన్నిటి మీద పసుపుతోటి శ్రీరామ అని రాసుకొని, అది కొత్త పెన్ను పుస్తకాలు దేవుడి దగ్గర పెట్టుకొని, ఇంకా పూజ అంతా అయిన తర్వాత అమ్మ చేసిన వంటలతోటి నైవేద్యాలు పెట్టిన తర్వాత ఉండ్రాళ్ళతోటి దేవుడికి వాయనం ఇచ్చుకొని కథ చక్కగా వినేవాళ్ళం. విని అక్షింతలు దేవుడి మీద వేసి మా నెత్తిని వేసుకొని, ఆ తర్వాత పెద్దవాళ్ళందరికీ దండాలు పెట్టి వాళ్ళ చేత కూడా ఆశీర్వచనాలు తీసుకొని, ఇంకా భోజనాలు అవ్వగానే మళ్ళీ అక్షింతలు తీసుకొని చుట్టుపక్కల అందరి ఇళ్లలో వినాయకులను చూడడానికి, పందిళ్లలో వినాయకుడిని చూడడానికి బయలుదేరి వెళ్ళి చివరికి కాళ్ళ నొప్పులతో ఇంటికి వచ్చి అప్పుడే అయిపోయిందా అనుకున్నాడు. నెక్స్ట్ డే వినాయకుడి నిమజ్జనం అయిన తర్వాత ఆ వినాయకుడి గొడుగు కోసం ఇంట్లో పెద్ద పోటీ ఉండేది.